గుమ్మడికాయల దొంగేవరా అంటే నేనే అని భుజాలు తరుముకుంటారట. నేను కాదు అట్లా. రాహుల్ గాంధీ గారు ఇంతసేపు ప్రజెంటేషన్ ఇవ్వడం చాలా ఆశ్చర్యకరం, చాలా సంతోషకరం. ఎందుకంటే అలాంటి నాయకుడు అంత సబ్జెక్ట్ ఉందా నేను అనుకున్న. ఒక్కోసారి ఏమన్నా మాట్లాడుతుందేమో, ఏమన్నా క్రియేట్ చేసిరేమో అనుకున్నా. ఏం మాట్లాడింది రాహుల్ గాంధీ గారు అంటే, దేశంలో ఓట్ల దొంగలు 5 రకాలుగా ఓట్ల చోరీ. రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్ లోక్సభ సెగ్మెంట్లో భారీగా గోల్మాల్. మహాదేవపురం అసెంబ్లీలో నియోజకవర్గంలో 1,250 నకిలీ ఓట్లు. ఓటర్ల జాబితాలో లొసుగులు బయటపెట్టిన ప్రతిపక్ష నేత. అధికార బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్లను దొంగిలించిందని ఆరోపణ. ఆధారాలు సమర్పించాలని రాహుల్ కోరిన కర్ణాటక ఎన్నికల సంఘం. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం అని సరదా అయింది నాకు వార్త అవుతాయి. ఎట్లా 6,26,208, 6,58,915, 32,707 మార్జిన్, 1,15,586, 1,14,000 చేతడ్డం ఉన్నది. మరి 46 అది 16 అది తెలియదు. కానీ ఏమైంది సార్ ఇప్పుడు మీ బాధ ఏంది? ఇప్పుడు ఏమైంది? బీహార్కు సంబంధించినటువంటి దొంగ ఓట్లను పక్కకు తీస్తామంటే కాంగ్రెస్ వాళ్ళకు బాధ అవుతా ఉన్నది. రాహుల్ గాంధీ ఏఐ అవతారం ఎత్తి విరాట స్వరూపం కదా ఆయన, అంతా ఆయన్నే కదా. ఆయన ఇప్పుడు బెంబెలెత్తిపోతూ ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అయ్యో నేను ఇన్ని రోజులు రోహింగ్యాలకు, వేరే దేశస్తులకు, మతోన్మాదులకు, మన దేశం నుండి వేరే దేశాలు తెచ్చే వాళ్ళను అందరికీ నేను సపోర్ట్ చేసిన కదా, వాళ్ళకు సీట్ మన ఓటక్కి ఇప్పించిన కదా, వాళ్ళు తీసేస్తున్నా అని చెప్పేసి బాధ తన్నుకుంటూ వస్తుంది. సార్కి తన్నుకుంటూ వస్తుంది ఆయనకు. ఆయన మరి ఈయన రిగ్గింగ్ గురించే మాట్లాడితే ఒకటి మాట్లాడుకుందాం ప్రజలారా. రిగ్గింగ్ గురించే మాట్లాడుకుందాం. రిగ్గింగ్ గురించి మాట్లాడితే వీళ్ళకంటే హీన చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటుందా? వీళ్ళకంటే హీనంగా రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా? వీళ్ళ చరిత్ర ఏంది? ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు ఎట్లా అయ్యారా? ఓట్లేస్తాయిరా. ఎంతమంది ఓట్లేసిరా ఆ రోజులలో? ఇలా చరిత్ర ఏంది? హీన చరిత్ర. ఎట్లా అంటే చూడురి, అందరు కలిసిన కథనే మళ్ళీ మాట్లాడుకున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు, మరొక ప్లస్ 17 ఓట్లు మొత్తం. 16 ఈడ, 1 ఈడ, 0, ఈడ గుండు 0, గాడిద గుడ్డు. ఈడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి కావాల్సి ఉండే, రాహుల్ గాంధీ మీకే. అక్కడ నుండి నెహ్రూ గారు ఎట్లా అయ్యారు? సరే ఏమైనా సెకండ్ ప్లేస్లో ఉన్నారా అంటే అట్లా కాదు. ఇక్కడ ఈ వ్యక్తి కావాల్సినటువంటి, సరే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత 2వ ప్లేస్లో ఉన్నది ఈ వ్యక్తి గారే కదా. ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి గారు కావాలి కదా. ఈ వ్యక్తి గారు కాకుండా నెహ్రూ గారు ఎట్లా అయ్యారు? దీంట్లో ఎంత రిగ్గింగ్ జరిగింది. 0 వచ్చినోడు క్లాస్ ఫస్ట్ ఎట్లయితాడు? 17 మార్కులకు 16 వచ్చినోడు క్లాస్ ఫస్ట్ అవుతాడా రాహుల్ గాంధీ? 0 వచ్చినోడు అవుతాడా? 16 వచ్చినోడు అవుతాడు. మరి ఆ రోజు 1947 తర్వాత దేశానికి మొట్టమొదటిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాల్సి ఉండే కదా. ఎందుకని ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేకపోయిండు? ఎందుకని? ఎవరు మెచ్చనటువంటి నేత నెహ్రూ అయ్యిండు. అసలు ఆ రోజు రాజకీయం చేసింది ఎవరు? రిగ్గింగ్ చేయించింది ఎవరు? రిగ్గింగ్ ఉడక జరగాలే కదా, ముఖం ఎత్తువద్దు అని చెప్పారు కదా. ఆనాడే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే నా దేశం మరొక్కలా ఉంటుండే కదా. నువ్వంటే కింద ఎమర్జెన్సీ పెట్టి ఫ్లైట్లలో కేకులు కట్ చేసుకున్నటువంటి గలీజ్ చరిత్ర కదా మీది. గలీజ్ చరిత్రనా మీది? హీన చరిత్రనా మీది? ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మోసం చేశారు. తర్వాత ఎన్నికలలో వీళ్ళు +1 అయ్యింది. ఎవరు ఓట్లేస్తే అయ్యారు? మీరు ఆ రోజులలో ఓటక్కు వినియోగించుకున్నారా? 1950 తర్వాత వినిపించుకున్నారా? వీళ్ళు జై సంవిధాన్ జై అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళ చరిత్ర మొత్తం మాట్లాడుకుంటే రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ఏ రోజైనా
మాట్లాడిరా? రాజ్యాంగబద్ధంగా ఏ రోజు వీళ్ళు ఉన్నారా? ఈడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గెలవాల్సినటువంటి పరిస్థితులలో నెహ్రూ గారిని ఎందుకు చేసారో చెప్పగలుగుతారా? నెహ్రూ గారు ఎట్లయ్యారో చెప్పగలుగుతారా? ఆర్థికంగా ఆయన పేరు నేను తీసుకోదలుచుకుంటలేను, కానీ ఆర్థికంగా బలంగా ప్రతి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి నెహ్రూకి ఇస్తే దేశమంతా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ధృతరాష్ట్రుని కౌగిలి లాంటి కౌగిలి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చిండు కదా ఒక మనిషి. ఆ మనిషి చేసే ఒక కౌగిలి ఈరోజు దేశ పరిస్థితిని ఇడికి తీసుకొచ్చింది. ఆ రోజే కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి అంటే మీరెవరు ఇంతకు జీరో కాదా? మీ కుటుంబ చరిత్ర ఏముంటుండే? జీరో ఉంటుండేనా లేదా? రాసి పెట్టుకున్నారా భారతదేశాన్ని? ఏమండి రాహుల్ గారు, రాసి పెట్టుకున్నారా? వీళ్ళు కర్ణాటకలో గెలవచ్చు, తెలంగాణలో గెలవచ్చు. ఈ 2 రాష్ట్రాల గురించి మాట్లాడదాం. మన సౌత్ రాష్ట్రాలు కర్ణాటకలో గెలిచినప్పుడు ఎన్నికల రిగ్గింగ్ ఉండదు, నీట్గా క్లియర్గా గెలిచినటువంటి పరిస్థితులు ఉంటాయి. తెలంగాణలో ఏమీ లేని తెలంగాణలో వీళ్ళు అధికారంలోకి వచ్చినంటే నమ్మొచ్చు. 2023 ఎన్నికలు జరిగినాయి కదా, డిసెంబర్ రిజల్ట్ వచ్చింది కదా, డిసెంబర్ 2న రిజల్ట్ వచ్చింది కదా. అంతకంటే ముందు పోరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగున ఉన్నది. ఎవరొచ్చి జాకీలు పెట్టి లేపినా లేవనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు అధికారంలోకి రావచ్చు. ఈడ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటేయచ్చు. ఈడ ఇవి వర్తించవు. ఎందుకు వర్తించవు అంటే మేము గెలిచిన చోట కాదు ఇది. ఈడ ఉడక బెంగళూరుకి సంబంధించినటువంటి ఇష్యూ చెప్పిండు ఎవరు? రాహుల్ గాంధీ గారు. కానీ అది ఏది ఎంపీకి సంబంధించినటువంటి. మళ్ళీ అదే దీని మీద మాట్లాడాడు. అన్నీ ఎట్లా అంటే ఇచ్చేటోడు అట్లా ఇస్తాడా మీకు? ఎట్లా? వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, కానీ ఈడ రానటువంటి క్వశ్చన్ మార్కులు ఈయనకి వస్తాయంట. ఇదంతా ఎందుకు? బీహార్ ఓట్ బ్యాంక్ కోసం. ఇక వీళ్ళు 1,250,000 ఓట్లు ఉన్నాయని మహాదేవ్పురం అసెంబ్లీలో ఓట్లున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. వైనాడులో ఎట్లా గెలిచారు? వైనాడులో లేవా? దొంగ ఓట్లను పెగిలించాలా? అదే పని భారతీయ జనతా పార్టీ చేస్తున్నది, ఈసీ చేస్తున్నది. వీళ్ళు 2 సార్లు ప్రధానమంత్రులు కావచ్చు, కంటిన్యూగా 3 సార్లు కావచ్చు, అప్పుడేం జరగదు. రాహుల్ గాంధీ గారు మీరు బతకాల, మీరు బతికితే మాలాంటి కార్యకర్తలకు బలం. ఏ కార్యకర్తలకు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు. మీరున్నన్ని రోజులు గెలుపు మనదే రాహుల్ గాంధీ.